సృష్టించిన తొలిలో బాలిక అదృశ్యం కేసు ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి తప్పిపోయి దాదాపు 5 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచూకీ దొరకట్లేదు. అమ్మాయితో పాటు వెళ్ళే కుక్కొచ్చింది. కానీ పోలీస్ డాగ్స్ కూడా వెళ్ళాయి గానీ ఇంతవరకు ఆచూకీ లేదు. దాదాపు 40 ఎకరాలున్న అడవిలో అమ్మాయి ఎక్కడికి తప్పిపోయింది? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన తొలిలో బాలిక అదృశ్యం కేసు ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి తప్పిపోయి దాదాపు 5 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచూకీ దొరకట్లేదు. అమ్మాయితో పాటు వెళ్ళే కుక్కొచ్చింది. కానీ పోలీస్ డాగ్స్ కూడా వెళ్ళాయి గానీ ఇంతవరకు ఆచూకీ లేదు. దాదాపు 40 ఎకరాలున్న అడవిలో అమ్మాయి ఎక్కడికి తప్పిపోయింది? అమ్మాయి తప్పిపోయిందా? లేదా ఎవరైనా కావాలని దాచిపెట్టారా? లేదు ఇంకా వేరేనా విషాదం జరిగిందా? అనే విషయం మనతో మాట్లాడడానికి తుని ఇన్స్‌పెక్టర్ గారు చెన్నకేశవులు గారు ప్రస్తుతం మనతో లైవ్‌లో ఉన్నారు. సార్‌ని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ తుని రూరల్‌లో అత్యాగ్రహారం జరిగిన ఆ అమ్మాయి కేసు ఎంతవరకొచ్చింది? అంటే కొంచెం పాథటిక్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. తల్లి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటది. అమ్మాయి ఏమీ తెలీదు. అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటది. పాపొస్తది, మంచిగొస్తది, పలకరిస్తది. ఆ అమ్మాయికి పాలు పెట్టాలి, అన్నం పెట్టాలి, తల్లి వెయిట్ చేస్తుంటది. కానీ ఇంతవరకు దాదాపు 5, 6 రోజులయింది ఇంతవరకు కనిపించకపోవడం. మీ టీమ్ ఎలాగ ఎఫర్ట్ పెట్టింది? అసలు సిట్యుయేషన్ ఎలాగుంది సార్? యాక్చువల్‌గా ఇది 6వ తారీఖు మధ్యాహ్నం 12:25 టైంలో 12-12:25 టైంలో ఈ పాప మిస్ అయింది. ఓకే. 11:50కి వాళ్ళ ఫాదరు పాపను తీసుకొచ్చి మదర్‌కి హ్యాండ్ ఓవర్ చేసి, తను మళ్ళీ అగైన్ పొలంలోకి పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ తల్లి వేరే పాప ఉండడం వల్ల, ఆ పాప మీద కేర్ తీసుకొని ఈ పాప సరే ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉంటదని చెప్పి ఒక 25 మినిట్స్ ఈ పాపని పట్టించుకోలేదు. 11:50కి హ్యాండ్ ఓవర్ చేసిన పాప మళ్ళీ కూడా తండ్రి వైపు వెళ్ళింది. అయితే ఆల్ ఆఫ్ సడెన్ తండ్రి రైట్ సైడ్ డైరెక్షన్‌లో వెళితే అక్కడ కొంత ముందుకెళ్ళిన తర్వాత ఆ పాప లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకొని ఆ తోట ఫెన్సింగ్ టువర్డ్స్ ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది. అయ్యో! ఆ! 12-12-5 మధ్యలో అక్కడ ఒక పర్సన్ చూసాడు. స్ట్రేంజర్ తాత అబ్బాయి అని. హుహు. కొద్దిగా అతను ఇన్నోసెంట్, కొద్దిగా రఫ్ అండ్ డమ్. చూసారే ఓకే. పాప ఏడుస్తుందని దగ్గరికి వెళ్లి చేయి చాపి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కుక్క అతని మీద పడి కరవడానికి ప్రయత్నం అంటే కుక్క, పాప ఫెన్సింగ్ లోపల ఉన్నారు. అతను బయటున్నాడు. ఓహ్! ఎగైన్ అతను ఒక రాయి తీసుకొని కుక్కని కొట్టాడు. కొట్టి అయితే ఆ కుక్క వెనక పడిపోయింది. కంచె దగ్గరికి వెళ్లి పాపను తీసుకునే టైంలో మళ్ళీ అది ఎగైన్ వచ్చి అతను కరవబోయింది. అంటే పాపని రక్షించాలనే ఉద్దేశం ఆ కుక్కది. ఆ ఉద్దేశంతో. అతను ఇంకా భయపడి ఏం చేసాడు, వెళ్ళిపోయాడు ఊర్లోకి. అక్కడి నుంచి హ్మ్. ఒక 500 మీటర్స్ ఉంటది ఊరు. వెళ్లి ఊర్లో వాళ్ళకి చెప్పాడు. అంటే హ్మ్. అబౌట్ 10, 12 ఆ టైం అయ్యుంటది. 12-10 టైం అయ్యుంటది. 10 నిమిషాలకి బస్ అక్కడి నుంచి 5 మినిట్స్ టైం పడుతుంది. ఆ! 12:15కి ఆ ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓకే. ఈ 12-12:15 ఈ 15 మినిట్స్ గ్యాప్‌లోనే పాప మిస్ అయింది. మళ్ళీ వాళ్ళొచ్చి చూసేటప్పటికి పాప లేదు. పాప లేదు, డాగు లేదు. ఆ! అప్పుడు వాళ్ళు నియరెస్ట్ 48 ఏకర్స్ పామాయిల్ తోటలోను, నియరెస్ట్ ఫారెస్ట్ ఏరియాలో వెతికారు. అప్పుడు ఇంకా ఊరు వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. లేడీస్ అండ్ హ్మ్. జెంట్స్ ఇంచుమించుగా ఒక 50-75 మెంబర్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యి మొత్తం హ్మ్. నియరెస్ట్ ప్లేసెస్ అన్ని కూడా చెక్ చేశారు. హ్మ్. అలా వెతుకుతా ఉన్నారు. అయితే పోలీసులకి ఇంటిమేషన్ వాళ్ళు ఇవ్వలేదు. మనకి 7 ఆ టైంలో ఇంటిమేషన్ మనకి వేరే సోర్సెస్ ద్వారా తెలుసుకొని మేము ఇమ్మీడియేట్‌గా రష్ అప్ అయ్యాం. అప్పటికే హ్మ్. చీకటి పడిపోయింది. అయితే ఈ పాప మిస్ అయిన తర్వాత 3-4:30, 5 వరకు హెవీ రెయిన్ విత్ హ్మ్. విండ్స్, గాలి, రెయిన్ వచ్చింది. హ్మ్. 7:30కి మేము సీన్‌లోకి వెళ్ళాం. అప్పటి నుంచి ఇంక సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. మా ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆయన కూడా హ్మ్. ఇమ్మీడియేట్‌గా మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్‌ని తీసుకోండి అని చెప్పారు. హ్మ్. నైట్ అంతా కూడా చెక్ చేసాం. హ్మ్. పాప ఏ వైపు వెళ్ళిందన్నది చెప్పిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది డీప్ జంగిల్ అది. ఇంచుమించుగా 1000 ఏకర్స్ ఉంటది సార్. హిలాక్ అది పైకి ఉంటది కొండ. హ్మ్. ఇది అచ్చా! చివరి నుంచి ఆ చివరికి 1000 ఏకర్స్ పైనే ఉంటుంది. హ్మ్. దానికి ప్యారలల్‌గా ఇంకా ఇవన్నీ తోటలు, మామిడి తోటలు ఇవన్నీ కూడా ఒక 500 ఏకర్స్ ఉంటాయి. హ్మ్. అయినా ఈ 5, 6 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా ఎస్‌డీఆర్‌ఎఫ్, మా స్పెషల్ పార్టీస్, సబ్ డివిజన్ ఫోర్సు, మా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇంచుమించు 6 ఎస్ఐలు, 20 మంది మా స్టాఫ్ అందరం కూడా చర్చ చేసి ఆల్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చేసాం. ఫారెస్ట్ హ్మ్. వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. ఎస్‌డీఆర్‌ఎఫ్ హెల్ప్ తీసుకున్నాం. దీనికి డిసైడ్ ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఈ విలేజ్ సరౌండింగ్స్ విలేజెస్‌లో ఎక్కడైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అన్నీ వెరిఫై చేసాం. డంప్ కాల్ పెట్టాం. హ్మ్. ఆ డంప్ కాల్‌లో ఆ టైంలో ఉన్నటువంటి ఇంచుమించు 45 మెంబర్స్ కామన్ మెంబర్స్‌నన్ని కూడా పిన్ టు పిన్ వెరిఫై చేసాం.
మొత్తం ఆ యొక్క ఫారెస్ట్ ని డ్రోన్ కెమెరాతో, నైట్ విజువల్స్ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాతో చెక్ చేసాం. కానీ ఎక్కడ కూడా ఎటువంటి పులు ఇంతవరకు మనకు దొరకలేదు సార్. సార్ ఆ పాప ఏమైనా కాపాడడానికి కుక్క వచ్చింది అంటే కుక్క ఈ పాపతో ఆడుకుంటుంటదా ఎప్పుడు పెంపుడు కుక్క వీళ్ళకి? ఆ కుక్క బాగా క్లోజ్, అసలు ఆ పాపని టచ్ చేయనివ్వదు. ఓ ఫాదర్ మదర్ తప్ప. చిన్నప్పటి ఆ. నుంచి అంటే ఆ కుక్క వయసు అబౌట్ 5.5 months. ఆ. ఆ పక్కనే పడుకుంటది, పాపతోనే ఉంటది. మ్హూ. అంటే ఇప్పుడు ఆ ఈయన తాత వీళ్ళు అబ్బాయి సార్, చెప్పండి. ఆ తాత అబ్బాయి పట్టుకోవడానికి పిల్ల ఒంటరిగా ఉందని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను టచ్ చేయనివ్వలేదు. అంటే అక్కడ ఏమైనా నేల బావులు గానీ అటువంటివి ఉన్నాయండి చుట్టుపక్కల? బహుశా లేవు సార్, పడిపోయి ఆ ఉండొచ్చు. ఏరియాలో నేలబావులు ఎక్కడ లేవు. నేలబావులు కానీ చిన్న చిన్న గుంతలు కానీ ఎక్కడ కూడా లేవు. వాటిలో కూడా ఉమ్, ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా ఉంటే అవి వెతికాం. ఈ ఉమ్, వర్షం పడడం వలన ఇలా పైన కొండపై నుంచి ఆకులు, ఈ యొక్క ఇసుక మట్టి రాళ్ళు కూడా వస్తా ఉంటాయి. డౌన్ ఫాల్ ఎటు ఉంటే అటు పోతా ఉంటాయి. అవును. వాటిలో కూడా మనం గుణపాలతో తవ్వి చెక్ చేసాం. ఒకవేళ ఉమ్, పాప ఎక్కడైనా ఈ డిహైడ్రేట్ అయి పడిపోయి ఉంటే ఆ మట్టి వచ్చి కప్పేసే అవకాశం ఉంటుంది. ఉమ్, ఆ యాంగిల్ లో కూడా చెక్ చేసాం. ఉహు. సార్ ఇప్పుడు పాపతో పాటు వీళ్ళ కుక్క మరి వెనక్కి వచ్చిందా ఎప్పుడు? మొన్న 3 రోజుల తర్వాత ఆ, పాపతో వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత వెనకొచ్చింది. ఆ, 3:30 అచ్చా. టైంలో ఆ ఓ కుక్క ప్యానిక్ అయిపోయి ఉంది సార్. దానికి ఇతను కొట్టడం వలన సంథింగ్ లేదా ఇంకేదైనా పాప కనబట్టలేదనో దేని వల్ల అది బాగా ప్యానిక్ అయిపోయి అది ఎవరు కనిపిస్తే వాళ్ళు కరవడం మొదలెట్టింది. ఫస్ట్ రాగానే తల్లిని గరిచింది. ఆ, అది ఇప్పుడు దాన్ని మనం బంధించి ఉంచాం సార్. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఈ మన రిపోర్టర్స్ జనం మా స్టాఫ్ చూసి భయపడి వెళ్ళిపోయింది. ఒక రోజంతా వెళ్ళిపోయింది. సార్. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఈ డాగ్ క్యాచర్స్ వాళ్ళని కూడా పికప్ చేసి రెడీ పెట్టి ఉంచితే మిడ్ నైట్ వచ్చింది. ఆ, దాన్ని మనం క్యాచ్ చేసి నిన్నటి నుంచి మన కస్టడీలో ఉంచాం. నిన్న ఓకే. ఆ కుక్క ఏదైతే పాపతో వెళ్ళిపోయిన కుక్క ఉందో దాన్ని శుభ్రంగా ఒక టవల్ తో దాని యొక్క స్మెల్ తీసుకొని మా ఆ, మా యొక్క పోలీస్ డాగ్ ఇచ్చి నిన్న మళ్ళీ తీసుకెళ్ళాం ఓకే. దీపావళి ఉమ్, దృష్టికి. ఆ, అది ఏవైతే ఇంతకు ముందు మేము సస్పెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్ లోనే మళ్ళీ తన సరౌండింగ్స్ అన్ని తిరిగింది. ఈ రోజు ఏం స- చేస్తున్నాం అంటే దానికి ఒక జియో ట్యాగింగ్ పెట్టి కుక్కని ఇప్పుడు ఆ, కాసేపట్లో ఫారెస్ట్ లో అది కొద్దిగా ప్యానిక్ అయింది. వెటనరీ డాక్టర్ పిలిపించి కొద్దిగా ఇంజక్షన్ అది చేయించాము. ఇప్పుడు ఉహు, దానికి ఒక ట్రాకర్ పెట్టేస్తుంది. ఉమ్, ట్రాకర్ పెట్టి అది ఒక 5-6 days బ్యాటరీ చార్జబుల్ ఉంటుంది. ఆ ఉమ్, కుక్కను ఆ ఫారెస్ట్ లో వదిలేస్తాం సార్. అది ఎక్కడికి వెళ్తుందో ఉమ్, దాన్ని మనం ట్రాక్ చేస్తా ఉంటాం మన సెల్ ఫోన్, ఉమ్, మన ఉమ్. ల్యాప్టాప్ లో అంటే ఉన్న బహుశా సోర్స్ అది ఒకటే ఉంటుంది. కుక్కకి స్మెల్ పవర్ ఎక్కువ కాబట్టి అదే స్పాట్ లో వదిలిపెడితే అది ఎక్కడికి వెళ్ళింది తీసుకునే అవకాశం ఉండొచ్చు కదండి. ఎందుకంటే పాప డెఫినెట్ మీద ఎక్కువ కుక్కకి పాప మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాప కోసం వెతుకుతుందేమో కదా అదే. ఆ ఉద్దేశంతోనే సార్, ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దానికి ఒక ట్రాకర్ ని పెట్టి కుక్కను ఉమ్, వదిలిపెట్టేస్తుంది. ఉమ్. అంటే సార్ ఇది డెఫినెట్ గా చాలా ఆ, డెఫినెట్ గా చెప్పండి. పాప ఉన్న ప్లేస్ ఎక్కడైనా, ఒకవేళ పాప ఎక్కడైనా ఏదైనా జరుగుండి ఎక్కడైనా డిహైడ్రేట్ పడిపోయి ఉంటే, లేదా ఎవరైనా ఎక్కడి నుంచైనా క్యాచ్ చేసి తీసుకెళ్ళినట్టుంటే డెఫినెట్ గా ఆ ప్లేస్కి వెళ్తుంది సార్. అంటే ఇంటి దగ్గర నుంచి పెడతారా లేదు ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్ కి తీసుకెళ్తారా? లేదు లేదు, ఇంటి దగ్గర నుంచే వదిలిపెట్టేస్తాం. ఇంటి దగ్గర ఉంది స్టిల్. ఆ, ఆ ఇంటి దగ్గర నుంచి వదిలిపెట్టేస్తాం ఈ రోజు ఈ రోజు సార్ కాసేపట్లో. ఇప్పుడు సార్ అక్కడికి వెళ్తున్నాను, మీకున్న ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ సస్పెక్ట్ ఏముండొచ్చు? ఇప్పుడు ఉన్న ఆల్ ప్రాబబిలిటీస్ వెరిఫై చేసాము. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పాపని ఎవరైనా పట్టుకుపోయారు అనే యాంగిల్ అయితే అక్కడ కనిపించడం లేదు సార్. ఎందుకంటే ఓకే. మొత్తం సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాము. ఉమ్, డంప్ అక్కడ ఆ టైంలో డంప్ ని వెరిఫై చేసాము. అంతకు ఉమ్, ముందు 2 days ఎవరైనా వచ్చి ఏదైనా రెక్కీ చేసి ఏదైనా కిడ్నాప్ చేసే ప్లాన్ ఉందన్న ఉద్దేశంతో ఆ 2 రోజుల ముందు కూడా డంప్ అంతా వెరిఫై చేసాం ఆ ఏరియాలో. ఉమ్, ఇతనికి ఈ ఫ్యామిలీస్ కి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా ఇతనికి అని చెప్పి ఆ యాంగిల్ వెరిఫై చేసాము. ఎక్కడ కూడా ఏ సస్పిషియస్ ఏ లీడ్ రాలేదు. ఇక ఉమ్. ఇప్పుడు మాకున్న ఒకే ఒక థాట్ ఏంటంటే ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వైల్డ్ యానిమల్ ఏదైనా క్యాచ్ చేసి ఫారెస్ట్ లోకి తీసుకెళ్లిపోయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యాంగిల్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ మెటల్ ఐడెంటిఫై, ఆ పాప ఒంటి మీద ఈ పట్టీలు ఏవో ఉన్నాయి, ఆ హ్మ్. మెటల్ ని ఐడెంటిఫై చేసే వాళ్ళ ఒక మెటలాజికల్ డిపార్ట్మెంట్ ని కూడా పిలిపించాము. వాళ్ళ హుహు. దగ్గర ట్రాకర్ ఏదో ఉంటుంది. ఒకవేళ ఆ ట్రాకర్ నుంచి బట్టి ఏదైనా దగ్గరలో ఏదైనా ఈ మెటల్ ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంటే ఆయన్ని కూడా ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి పంపించాం ఓకే. సార్. ఒకవేళ మీరన్నట్లుగా వైల్డ్ యానిమల్ అయితే ముందు కుక్క మీద అటాక్ చేస్తది తప్ప హ్యూమన్ మీద అటాక్ చేయదు గదండీ! అది కూడా ఉంది పాసిబిలిటీస్. కుక్క కూడా ఇంజరీ ఉంది హెడ్ మీద. అంటే స్టోన్ కొట్టాడా? లేదంటే అది కొడితే స్టోన్ డైరెక్ట్‌గా వల్ల అయ్యుండొచ్చు. వైల్డ్ యానిమల్ లేదా ఎప్పుడు అక్కడ కొరికినా పట్టుకుంటది కదా! అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ లో అడవి పందులు ఉంటాయి సార్. తర్వాత ఓకే. అడవి రేసులు అంటారు. అడవి కుక్కలు ఉంటాయి. ఆ! అయితే అవి వస్తే గుంపు కింద వస్తాయి. అచ్చా! ఇప్పుడు అడవి రేసులు లాంటివి ఉంటే అవి ఏంటంటే కొద్దిగా కుక్క కంటే కొద్ది చిన్న సైజు ఉంటాయి. అవి 10-15 పైన వస్తాయి వస్తే.
ఓ ఆ, ఈ అడవి పందులు కూడా అంతే, అవి 3-4 కంటే కిందకి తక్కువలో రావు సార్, అవి గుంపు కింద ఉమ్, వస్తాయి. ఇప్పుడు ఓకే. వాటిని చూసి ఈ కుక్క ఏదైనా బెదిరి ఉండొచ్చు, బెదిరి దూరంగా వెళ్ళి ఉండొచ్చు. ఉమ్, అవి లేదా ఏమైనా ఆల్ అటాక్ ఆఫ్ చేస్తుంటాయి. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఆ 10 మినిట్స్ 15 మినిట్స్ గ్యాప్ లో అక్కడ ఎవడైనా స్ట్రేంజర్ ఉండి ఆ, పాప ఒంటరిగా ఉందని చెప్పి పెంచుకుందామనో వేరే ఉద్దేశంతో తీసుకెళ్లాడేమో అని మేము సస్పెక్ట్ చేశాం. కానీ అటువైపు నుంచి ఎటువంటి క్లూ మనకు దొరకడం లేదు. ఎందుకంటే అటువైపు ఒక విలేజ్ ఉంది, ఇటువైపు ఒక విలేజ్ ఉంది. అతను అచ్చా. ఎటు పోవాలన్నా ఏదో ఒక విలేజ్ నుంచి పోవాలి. ఓకే. ఉమ్, దట్టు ఆ పక్కనే ఈ మామిడి తోటలో వాటిలో మామిడికాయలు కోసుకునే వాళ్ళు పబ్లిక్ ఉన్నారు. ఉహు, ఎవరికో ఒకరికి కనిపిస్తది. ఇప్పుడు అచ్చా. ఎవడైనా పాపని కిడ్నాప్ చేసో లేకపోతే థెఫ్ట్ చేసో పట్టుకెళ్ళిపోవాలనుకునేవాడు సార్ రెక్కి అది చేసుకుంటాడు సార్. అవును. పాప దొరికింది కదా అని ఇమీడియట్ గా వెళ్ళిపోవడానికి ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటనే దాని గురించి కూడా కొద్దిగా రెక్కి చేసుకుంటాడు. ఆ, ఆ, ఎనీహౌ అది కూడా ఆ యాంగిల్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆ యాంగిల్ కూడా త్వరగా వెరిఫై చేస్తుంది. అచ్చా. అంటే సార్. ఈ కాగిత ఈ పేపర్లు ఏరుకు ఈ ప్లాస్టిక్ చేసుకునే అవును. వాళ్ళు, పేపర్లు ఏరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాకి వచ్చారా? ఉహు. మొత్తం అదంతా కూడా ఎస్సీఆర్బీ నుంచి లిస్ట్ తీసుకుని వాళ్ళ అటువంటి ప్రీవియస్ కేసులు ఎవరున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఓకే. సార్, మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ నడుస్తుంది. మీరు కంప్లీట్ గా ఎఫర్ట్స్ పెట్టారు. పాప దొరకాలని మీరు ఈ సిస్టమ్ అంతా కూడా కోరుకుంటున్నారు. కానీ ఇటువైపు తీసుకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ యొక్క వెర్షన్ ఎలాగుందండి? తల్లి, తండ్రి. జనరల్ గా పాప కనిపించకపోతే వాళ్ళు బాధ ఉంటది కదా. కాకపోతే మేము చేస్తున్న ఎఫర్ట్స్ చూసి వాళ్ళు చాలా ప్లీజ్ అవుతున్నారు. ఆ, మరి మా పాప కోసం ఇంతమంది 200 మంది పోలీసులు మా పాప కోసం 5 రోజులు 6 రోజుల నుంచి మీరు శ్రమిస్తున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు అని వాళ్ళు ఉమ్, చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. ఉహు. సార్, ఇటువంటి సంఘటనలు అక్కడ జరగకుండా చుట్టుపక్కల ఆ ప్రాంతంలో అగ్రహారం కానీ తుని సర్కిల్లో కానీ, అంటే ఇంటి ముందు ఆడుతున్న పిల్లలు సడన్ గా మిస్ అవ్వడం, లేదంటే బయటికి వెళ్తూ వెళ్తూ ఆడుతూ మిస్ అవ్వడం జరుగుతుంటాయి. లేదా కొంతమంది బూచోళ్ళు అంటే మనం చిన్నప్పుడు చెప్తుంటారు కదా, మన బంధువుల్లోనే బూచోళ్ళు ఉంటారు. అటువంటి బూచోళ్ళు రావడం జరగకుండా పేరెంట్స్ మీరు ఏ మెసేజ్ చెప్తారండి? సార్ ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఫారెస్ట్ లో కాదు, ఎక్కడున్నా చిన్నపిల్లలు 3-4 ఇయర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి 3-4 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న పిల్లలు మా పేరెంట్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ ఏం ఉమ్, జరిగిందంటే అతని దగ్గర ఉంటుందని ఈ అమ్మాయికి అప్పచెప్పాను, కానీ అతను వీళ్ళిద్దరు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. ఉమ్, బట్ ఆ పాప కూడా ఎప్పుడు అంత లాంగ్ వెళ్ళింది లేదు. కుక్కతో నా దగ్గర దగ్గరే ఆడుకుంటా ఉంటది. కాకపోతే వీళ్ళ ఫాదర్ వెళ్ళాడు కదా అని ఒకసారి అక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అమ్మాయి అటు మళ్ళీ ఆ వెళ్ళి ఫాదర్ మళ్ళీ అతను తండ్రి ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో బయలుదేరింది. కానీ ఒక 150 ఫీట్స్ 150 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ పోయింది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది టువర్డ్స్. ఉహు, ఇదంతా జరిగిందంతా కూడా ఒక 35-40 మినిట్స్ లోనే ఆ పాప మిస్ అయిపోయింది. ఉమ్, కాకపోతే పేరెంట్స్ అందరూ కూడా అందరూ పర్టికులర్ గా ఇటువంటి ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాల్సిందే సార్. అచ్చా. మాకు ఇప్పుడు మాకేంటంటే టిల్ ద ట్రేస్ ద గర్ల్ ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాం మా ఆఫీసుల ఆదేశాల ప్రకారం. కానీ ఓకే. చూస్తున్నాం సార్, మరి ఇవాళ రేపు ఏదైనా లీడ్ వస్తాం చూస్తుంది. అంటే ఇప్పుడు పాప పెంచుకున్న కుక్క ఎప్పుడు పంపిస్తారండి? ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో పంపిస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ మీతో అందువల్ల అక్కడికే బయలుదేరాను. అది కొద్దిగా అచ్చా. పానిక్ అయింది. ఆ వెటనరీ డాక్టర్ గారు వచ్చి ఒక ఇంజెక్షన్ చేయమని చెప్పాము. ఉహు, ఎందుకంటే ఇప్పుడు తీసి దానికి అది జియో ట్యాగింగ్ చేయడానికి కూడా కలిసేటట్టు ఉంది. ఉహు, కొద్దిగా మత్తిసి అది పెట్టేస్తాం సార్. పెట్టేసి ఓకే. వదిలిపెట్టేస్తాం. పోలీసులు అదృశ్యమైన పాప కోసం పోలీసులు అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతున్నా కుక్క మీద ఆధారపడ్డారు. అంటే పెంపుడు కుక్కకి ఎంత విశ్వాసం ఉంటది అనే విషయం ఇక్కడ మనకు బయటపడుతుంది. తన బాస్ అయిన ఆ పాప కనిపించిపోయేసరికి ఆ పెంపుడు కుక్క పానిక్ అయింది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆధారంగా ఆ కుక్కే ఆ మాచుకు కనిపెట్టేలా చేస్తుందనేది మనం కోరుకుందాం. ఖచ్చితంగా పాప బతికుండాలి. తిరిగి అమ్మ నాన్న దగ్గర రావాలి. ఆ కుక్కతో ఆడుకోవాలని మనందరం కోరుకుందాం. ఇది ఆ తునిలో అదృశ్యమైన పాప మీద కాకినాడ తుని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారు చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆయన యూనిట్ ఆఫీసర్ అందరూ కూడా టీమ్ వర్క్ దాదాపు 200 మంది ఒక పాప కోసం గాలిస్తున్నారంటే ఆ యూనిట్ ఆఫీసర్ యొక్క ఆయన ప్యాషన్ ఏంటి? ఆయనకు ఒక కర్తవ్యం ఏంటనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద పాప బయటికి రావాలి. ఖచ్చితంగా అమ్మా, నాన్నతో ఆడుకోవాలి. కుక్కతోని ఆడుకోవాలని కోరుకుందాం. అంతేకాకుండా పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళు చూస్తారు గదా! అమ్మ చూస్తది గదా! నాన్న చూస్తాడు, అమ్మ చూసుకుంటే ఈ పిల్లలకి దారి తప్పుతారు. అటువంటి విషయాల్లో మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి తప్ప ఇతరుల మీద నిందేయకూడదు. ఖచ్చితంగా ఐసోలేటెడ్ ప్రాంతాల్లో గాదు, చుట్టుపక్కల ఇంట్లో ఉన్నోళ్ళు కూడా అపార్ట్‌మెంట్ ఉన్న వాళ్ళు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది తుని విషయంపై చెంచలయ్య గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ, చెన్నకేశవరావు గారితో మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ. పాప లెట్ us hope దొరకాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. సార్, పాప దొరకాలని కోరుకుందాం. పాప దొరకగానే మాకు ముందు చెప్పండి. తప్పకుండా సార్. మళ్ళీ రైట్. సార్. థాంక్ యూ.